గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన విశాఖ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి విషయం కీలక మలుపు తీసుకుంది. వ్యాపారం పేరుతో అనంతలక్ష్మి తనను మోసం చేసిందంటూ మీడియా ముందుకు వచ్చారు ఆమె వ్యాపార భాగస్వామి కొత్తూరు నరేంద్ర. కేవలం 2 లక్షల రూపాయల చెక్కులిచ్చి 20 లక్షలకు నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిందని, కావాలనే తప్పుడు కేసులు పెట్టి తనను జైలుకు పంపిందని వాపోతున్న బాధితుడు నరేంద్రతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. గాజువాక పోలీస్ స్టేషన్లో కొత్తూరు నరేంద్ర అనే వ్యక్తిని విశాఖ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి చెప్పుతో కొట్టిన సంఘటన మనం చూసాం. అయితే అసలు దీని వెనక అసలు కారణం ఏంటి? చెప్పుతో కొట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు పోలీస్ స్టేషన్లోనే పోలీసులు ఎదురుగా చెప్పుతో కొట్టి దాడి చేయాల్సిన అవసరం ఏముంది? బాధితుడిగా ఉన్నటువంటి కొత్తూరు నరేంద్ర మనతో ఉన్నారు. అసలు ఎందుకు ఆ రోజు ఏం జరిగింది? నమస్కారం సార్, నా పేరు కొత్తూరు నరేంద్ర. యాక్చువల్గా ఏమైందంటే సీఏ రవికుమార్ గారికి ఫోన్ చేసి పిలిపించిన తర్వాత నేను స్టేషన్కి రావడం జరిగిందన్నమాట. స్టేషన్కి వచ్చినప్పుడు నన్ను సీఏ గారు కూర్చోబెట్టి విచారిస్తున్నారు. బాబు ఏమైందమ్మా ఏంటైందమ్మని మాతో విచారిస్తున్నారన్నమాట. విచారిస్తుంటే ఈ లోపలికి వచ్చిందన్నమాట ఆవిడ. నాకు ఆవిడ వచ్చినా కూడా తెలియదు. ఇలా వస్తే ఎవరు ఒక మనిషి వచ్చిన నీళ్ళ కనిపిస్తే ఇలా రైడ్ తిరిగారన్నమాట. లెగ్గానే కొట్టేసింది. ఎందుకు కొట్టావని చెప్పేసి అడిగితే ఓకేనా అని చెప్పేసి నేను తిట్టానని చెప్పేసి ఏదో ప్రచారాలు చేసిందన్నమాట. అసలు యాక్చువల్లీ నాకు ఆవిడకి మనకి ఉన్న ఒకే ఒక సంబంధం ఏంటంటే 2016లో మేము బెస్ట్ బస్ యాడ్స్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేము స్టార్ట్ చేసాం. ఆవిడ అందులో ఒకప్పుడు నా దానిలో పార్ట్నర్ అనమాట. పార్ట్నర్ పెట్టి అంటే మీరెంత ఇన్వెస్ట్ చేశారో ఆమె ఎంత ఇన్వెస్ట్ చేసింది? ఎస్ సార్, మనిషి ఒక 10 లక్షలు పెట్టుకుందాం అని చెప్పేసి మొత్తం కలిపి 5 పార్ట్నర్లు పెట్టినాం సార్. 5 పార్ట్నర్ పెట్టినాక ఈవిడ ఏం చేసిందంటే ఒక 2 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అది ఎలా ఇచ్చిందంటే తన గోల్డ్ తాకట్టు పెట్టుకొని ఏపీ గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి అక్కడిపాలెం బ్యాంక్లోని డీడీ తీసి నాకు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆ డీడీ సరాసరి తీసుకెళ్ళి ఆర్టీసీకి సబ్మిట్ చేసామన్నమాట. సబ్మిట్ చేసాక ఆ డబ్బులు 2 లక్షలు ఇచ్చి మిగతా 23 లక్షలు ఇస్తామని చెప్పేసి అని సీఎం గారితో ఓపెనింగ్ పెట్టుకున్నాం కదా, ఆ ఓపెనింగ్కి చాలా ఖర్చులు ఉంటాయి కదా, అప్పుడు ఇస్తామని చెప్పేసి అని అన్నారన్నమాట. అన్న తర్వాత నేనేమన్నా అంటే మొత్తం అప్పటికి మేము 70 లక్షలుగా ఖర్చు పెట్టేసి మొత్తం టీవీలు ఇవన్నీ మొత్తాన్ని కలిపి పెట్టిన తర్వాత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఇంకా రానే వచ్చింది ఆ రోజు. ఏమని మేము ఇలా పెడదామని చెప్పేసి అని లాంచింగ్ డేట్ మనం ముహూర్తం పెట్టుకొని పూజాన్ని పిలిపించి ముహూర్తం పెట్టినమాట. పెట్టుకున్న తర్వాత అప్పుడేం జరిగింది, నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారని చెప్పి అన్నమాట. అదేంటండి ఎలా కడతామంటే ఈ 2 లక్షలు మీకు దాదాపుగా 20 లక్షల రూపాయలకు పైన ఇచ్చింది. మీరు ఇప్పుడు మొత్తం కలిపి 40 లక్షలు ఇవ్వాలని చెప్తుంది మరి అనంతలక్ష్మి. ఆవిడ కట్టిన 2 లక్షల రూపాయలు డీడీ తప్ప ఆవిడ అకౌంట్ నుంచి కానీ నాకు ₹1 ఇచ్చింది మీరు చూపినా సరే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. ₹1 ఎక్కువద్దు, ₹1 నాకు ఇచ్చినట్టు కానీ ఒక ప్రూఫ్ ఉంటే ఆవిడ అకౌంట్ నుంచి, ఎందుకంటే కంపెనీ అకౌంట్ పరంగా పడినప్పుడు వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళ అకౌంట్ నుంచి పంపిస్తే అది ఎవరిది అది సాక్ష్యం కాదు సార్. మీరు నా పాటలు అయితే మీ దగ్గర నుంచి నాకు ₹1 రావాలి. అలాగా నాకు వచ్చిన 2 లక్షలు వచ్చింది చెప్తాను కదా, నాకు రాలేదు. అది కూడా నాకు ఏపీఎస్ఆర్టీసీ కట్టిన డీడీ కూడా మీకు మీకు డీటెయిల్స్ ఇస్తాను, మీరు చెక్ చేసుకుని కావాలంటే. ఆ 2 లక్షలు ఆర్టీసీ కట్టడం తప్ప నాకు ₹1 కానీ ఆవిడ నుంచి నాకు ముట్టలేదు, నేను తీసుకోలేదు కూడా ఆవిడ దగ్గర నుంచి. మీ మీద కేసు ఎందుకు పెట్టింది ఆవిడ ఎందుకు కేసు పెట్టిందంటే ఎప్పుడైతే 2 లక్షలు ఇచ్చిందో నేను ఏం చేశానంటే ఇప్పుడు తెలియక, బికాస్ అందరూ పార్టనర్స్ మేము అంతా హరీబడిలో ఉన్నాం కాబట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి కాబట్టి మేము పర్మిషన్ తీసుకొని పెట్టినప్పుడు అంటే పర్మిషన్ చేస్తాం. పర్మిషన్ చేసినప్పుడు ఎవరంతా పెట్టుబడి పెడతారని మనం డీటెయిల్స్ ఇస్తాం కదా సార్. అక్కడ మనిషికి 25 లక్షలు చెప్పి అనుకున్నప్పుడు ఆ షేర్స్ మనం మామూలు రాసుకుంటాం. ఆ రాసుకున్నప్పుడు అక్కడ ఏమైనా మిస్యూజ్ చేసింది, నీకు నేను డబ్బులు ఇస్తాను కదా, డబ్బులు ఇస్తాను నాకేనా షూట్ కావాలంటే నేను 3 బాండ్ పేపర్లు ఇవ్వడం జరిగింది సార్. 3 బాండ్ పేపర్లు ఇస్తే ఆ 3 బాండ్ పేపర్లు కదా తర్వాత ఏం చేసిందంటే ఆవిడ నేను డబ్బులు ఆవిడకి ఇవ్వాలని చెప్పేసి అప్పు తీసుకున్నాను అని చెప్పేసి ఆ సొంతగా రాసుకొని నేను సంతకం పెట్టి నేనే మన వచ్చి సంతకం పెట్టి నేనే డబ్బులు కప్పించింది రాసుకొని కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేసిన తర్వాత అది కోర్టు అయితే వాళ్ళకి ఒప్పించింది. నేను హైకోర్టుకి వెళ్దాం తర్వాత హెల్త్ ఇష్యూస్ రావడం వెళ్ళకపోయినమాట. ఇప్పుడు నేను హైకోర్టు కూడా వెళ్ళి ఫైట్ చేస్తాను సార్. అది జరిగింది వస్తుంది. సో ఆవిడైతే నాకు ₹1 అయితే నాకు ఇవ్వలేదు సార్. మీకు ఇవ్వలేదా, మీ పార్ట్నర్స్కి ఎవరికి ఇవ్వలేదా అసలు? సార్ పార్ట్నర్స్ అంటే ఎవరైనా సరే ఒక కంపెనీ అకౌంట్ పెట్టినప్పుడు, ఎగ్జాంపుల్ కంపెనీ పేరు బెస్ట్ బస్ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ బెస్ట్ బస్ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టినప్పుడు ఇప్పుడు మీరు ఒక పార్ట్నర్ కింద ఉంటే మీరు కూడా ఆ అకౌంట్ మాత్రం ట్రాన్స్ఫర్ చేయాలి. నాకు ట్రాన్స్ఫర్ చేయడం అవ్వదు. సో ఈవెన్ అప్పుడు నా అకౌంట్ కానీ మీరు కంపెనీ అకౌంట్గా చెక్ చేసుకోండి. ₹1 పెట్టి నాకు పంపించినా సరే, ఒక ప్రూఫ్ ఉన్నా సరే, ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే ఏమన్నా సరే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. అసలు మీ మీద దాడి ఎప్పుడు జరిగింది? ఎన్ని నెలలు అవుతుంది జరిగి? నా మీద దాడి లాస్ట్ మంత్ 2వ తారీఖు జరిగింది సార్. మరి అసలు ఇప్పటి వరకు ఆ వీడియో ఎందుకు బయటకు రాలేదు? మీరు ఎందుకు మీడియా ముందుకు రాలేదు? ఎస్ సార్, 2వ తారీఖు పెట్టినప్పుడు ఏంటంటే నాకు మళ్ళీ వేరే కేసు పెట్టి దొంగలుగా తప్పు కేసు పెట్టి నన్ను 13వ తారీఖు రిమాండ్కి పంపించారన్నమాట. రిమాండ్ పంపించాక నేను 13వ తారీఖు వెళ్ళిన తర్వాత మొన్న నేను 3వ తారీఖు బెయిల్ మీద వచ్చాను సార్. బెయిల్ మీద వచ్చిన తర్వాత నేను వెళ్ళేటప్పుడు ఒక గంట ముందు నేను పోలీసు గారికి కంప్లైంట్ ఇచ్చాను అనమాట. కాకపోతే ఆ కంప్లైంట్లో సీసీ ఫుటేజ్ తీయాలంటే కన్ఫర్మ్గా లాయర్కి మన కోర్టుకి మనం పర్మిషన్ తీసుకొని పోలీసుకి టైం పట్టింది. బట్ నేను అక్కడ లేదు కదా సార్. నేను వచ్చిన తర్వాత కేసు రన్ అయింది సార్. ముందైతే కేసు ఫైల్ చేశారు. నేను కంప్లైంట్ పెట్టాను సార్. కంప్లైంట్ పెట్టినప్పుడు మన సీఏ గారు కానీ ఎస్ఐ గారిని తీయాలంటే దానికి కన్ఫర్మ్గా కోర్టు పర్మిషన్ కావాలి. బికాస్ అది జరిగింది ఎక్కడ జరిగింది? పోలీస్ స్టేషన్లో జరిగింది. రోడ్ మీద కాదు జరిగింది, లేదా మా ఇంటి ముందు కాదు జరిగింది, స్టేషన్లో జరిగింది. కాబట్టి అది వాళ్ళ స్టేషన్ పరిమితం కాబట్టి వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారు, వీడియో తీసుకొచ్చారు. అందులో నాకు సీఏ గారు కానీ ఎస్ఐ గారు నా మీద ఎటువంటి మ్యాన్ హ్యాండింగ్ చేయలేదు.
చాలా మర్యాద. మీరు ఒక్కరైనా బాధితులు, మీతో పాటు ఇంకెవరు ఉన్నారు అసలు అనంతలక్ష్మికి సంబంధించి? సార్ నా వరకు అయితే మనకి నేను నా కుటుంబం బాధితులండి, నా పార్ట్నర్స్ కూడా బాధితున్నారు అనమాట. అది కాకుండా ఇక్కడ చాలా మంది ఇప్పుడు మీరు చూసారు కదా ఆల్రెడీ ఎంతమంది వచ్చారు, ల్యాండ్ కబ్జా చేస్తామని చెప్పేసి, డబ్బులు చేస్తామని. అండ్ యాక్చువల్ చెప్పాలంటే మలేషియా మోసగాలని చెప్పేసి వాళ్ళ మీద మనకి ఆర్టికల్ కూడా వచ్చింది సార్. మీరు పేపర్ తిరిగేస్తే వాళ్ళ మీద భూ కబ్జాలు కూడా వచ్చింది. తర్వాత మలేషియా పంపిస్తామని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ వల్ల ఒక 2-3 చనిపోయారు కూడా. అది కూడా కేసు యాక్చువల్లీ కోర్టుకి స్టేషన్కి వెళ్ళదు అనుకుంటాను, మీరు ట్రైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆడమనిషి వచ్చారు, మా మమ్మీలో ఉన్నారు ఆవిడ కూడా. సో ఆవిడ మీద కూడా కేసే పెట్టారన్నమాట. చాలా ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? సార్ నాకు ఒకటే సార్, నేను పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే కామన్ మ్యాన్ ఒక మనిషి ఎలా ఉండాలి బతకాలని చెప్పి ఆయన దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి మెయిన్ నాకు ఆలోచన పుట్టింది అక్కడి నుంచి. మనం ఏదో ఒక చేయాలి, ఏదో సాధించాలి. దానికి నాకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు కానీ, నాకు దాని పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ మాకు ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళే పర్మిషన్ ఇప్పించారు సార్ అప్పుడులోనే. నాకు ఆ రోజు నాకు పర్మిషన్ రావడం కారణం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మాట. ఆయనే నా భుజమే చేసి మంచి జరుగుతుందమ్మా, నువ్వు ముందుకెళ్ళి నీకు ఎటువంటి సపోర్ట్ కాదని ఇస్తానని చెప్పి లోకేష్ గారు కూడా ఆ రోజు అన్నారు. అనిన తర్వాత సిద్ధరాఘవయ్య గారు ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, ఆయన పర్మిషన్ ఇచ్చారు సార్. సో అదే ఏం న్యాయం కోరుతున్నారు అసలు దీనికి సంబంధించి? యాక్చువల్లీ నన్ను స్టేషన్ పరిధిలోనే పోలీసుల ముందు కొట్టారు సార్. ఒక కామన్ మ్యాన్కి ఏం జరిగింది, నేను ఎటువంటి పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి ఒక కామన్ మ్యాన్కి ఎలా జరిగితే గవర్నమెంట్ ఆర్ అపోజిషన్ ఎనీ పార్టీ, నాకు ఇర్రెస్పెక్టివ్ పార్టీ నాకు న్యాయం కోసం నిలబడాలి. అది జనసేన అవ్వచ్చు, వైఎస్ఎస్పీ అవ్వచ్చు, మన టీడీపీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నాకు నిలబడి. బికాస్ సేవ్ కామన్ మ్యాన్. బికాస్ ప్రతి పార్టీ కూడా ప్రజలకు మంచి చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ రోజు అదే కామన్ మ్యాన్కి నష్టం జరిగింది, రోడ్డు మీద వచ్చారు. ఈ రోజు నా కుటుంబం, నా ఉద్యోగం పోయింది, నేను రోడ్డు మీద వచ్చేసా. సో నాకు తగిన న్యాయం చేసి ఒక కామన్ మ్యాన్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి, అంటే ఎవరికంటే ప్రతి ఇల్లీగల్గా చేసిన ప్రతి ఒక్క పార్టీ అనదీసుకొని చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక బుద్ధి చెప్పేలాగా పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, మేడం టీచర్, దయచేసి నేను కూడా మీ స్టూడెంటే. సో నాకు అది మాత్రం మీరు న్యాయం చేసి పెట్టి ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏమవుతుందని చెప్పి మీరు ప్రూవ్ చేయాలని చెప్పి నేను దయచేసి కోరుకుంటున్నాను. సో అటు గాజువాక పోలీస్ స్టేషన్లో అనంతలక్ష్మి నరేందర్ మీద చెప్పుతో దాడి చేసిన తర్వాత ఈ వివాదం చెలరేగింది. అయితే ఇప్పటి వరకు అతను జైల్లో ఉండడం వల్ల దీనికి సంబంధించినటువంటి ఏది బయటికి రాలేదు. కోర్టులో కేసేసి అటు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని వీడియోలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక సామాన్యుడిని, వ్యాపారం పేరుతో మాలోకి వచ్చి మమ్మల్ని మోసం చేసి వాళ్ళ నన్ను జైలుకి పంపించినటువంటి పరిస్థితి ఉంది. నాకు తగిన న్యాయం చేయాలని నరేంద్ర డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్ రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.